అమోఘంగా ఉంది మార్తాండ్. నీ నటన చాలా అమోఘంగా ఉంది. పెద్ద పెద్ద చదువులు చదివి ఎన్నో ఏళ్లుగా వందలాది పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లందరినీ నువ్వు నిజంగానే పిచ్చివాడివని నమ్మించావంటే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. 2 ఏళ్లుగా ఓ పేషెంట్లా నటిస్తూ ఇక్కడిచ్చే మందుల్ని ఇంజెక్షన్లు తీసుకుంటూ ఆఖరికి షాక్ ట్రీట్మెంట్ను కూడా తట్టుకుంటూ ఈ హాస్పిటల్ గోడల మధ్య నువ్వు బందీలా పడున్నావంటే నీ ఓర్పు, నీ సహనం, నీ విల్ పవర్ చాలా చాలా గొప్పవై ఉండాలి. చెప్పు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నీ మీదున్న పోలీస్ కేసుల నుంచి తప్పించుకోవటానికా, లేక ఆ కరకింకర భక్తులు నిన్ను బహిష్కరిస్తే ఇక్కడికొచ్చి ఇలా తలదాచుకుంటున్నావా? చూడు మార్తాండ్, నువ్వు కరకింకర భక్తుడివని తెలుసు, ఇప్పుడు కూడా క్షుద్ర పూజలు చేస్తున్నావని తెలుసు. ఇక నీ నటన మాని నిజం చెప్పు. నువ్వు పోలీసులకు అప్రూవర్గా మారి ఆ భీష్టి నాయక్ ఎవరో ఎక్కడుంటాడో చెప్పు. అతన్ని పట్టిస్తే నీకు పడాల్సిన శిక్ష కూడా తగ్గుతుంది. చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను. 2 ఏళ్లుగా ఓ మెంటల్ పేషెంట్గా నువ్వు అనుభవిస్తున్న టార్చర్ నుంచి విముక్తి లభిస్తుంది. చెప్పు, నేను నీకు సహాయపడతాను. మార్తాండ్, మార్తాండ్, నిన్నే చా. పవన్, నీ పేరు పవన్ అవునా? నేనెవరినో తెలుసుకోగలిగానంటున్నావు, కానీ నేనెంతటి వాడినో అర్థం చేసుకోలేకపోతున్నావు. అర్థం చేసుకుంటే ఇంత ధైర్యంగా నా ఎదురుగా నుంచొని మాట్లాడు. మూర్ఖుడివి, నువ్వట్టి మూర్ఖుడివి. నాకు శిక్ష తగ్గేట్టు చేస్తావా? ఈ చెర నుంచి విముక్తి ప్రసాదిస్తావా? నన్నెవరూ బలవంతంగా ఇక్కడ తెచ్చిపడేశారను, లేదా ఎవరికో భయపడి ఇక్కడ తలదాచుకుంటున్నాననుకుంటున్నావా? ఈ మార్తాండు బుసగుడితే ఎంతటి వారైనా వణికిపోతా. కరకింకర దివ్యాంశ సంభూతుడైన ఈ మార్తాండిని బంధించే శక్తియుక్తులు ఎవరికీ లేవు. నా అంతట నేనే ఏరికోరి ఈ ప్రాంగణంలో స్థావరం ఏర్పరచుకున్నాను. ఎందుకు ఇలా? ఇంకెన్నాళ్ళు? కుంభీనసుడు కరకింకర ఒళ్ళు విరుచుకొని మేల్కుంటున్నాడు. ప్రచండమైన ఘరాఘర యంత్రాన్ని ఈ లోకంపైకి విసరనున్నాడు. దాని తాకిడికి నలుదిశలు కంపించిపోతాయి. పాతాళంలో కూరుకుని పోయున్న అఘోర శక్తులన్నీ వెలికి వచ్చి భూతలం మీద స్వైర విహారం చేస్తాయి. అదే కరకింకర మహావిప్లవానికి నాంది. అన్ని వైపులా మృత్యుభేరీలు మోగుతాయి. ఆ తరుణాన నాలాంటి మహాభక్తులు అట్టహాసంగా విజయోత్సవాలు జరుపుకుంటుంటే నీలాంటి అల్పులు, అర్భకులు ప్రాణాలను అరచేత పట్టుకుని శరణు కోరుతూ మోకాళ్ల మీద నడిచి వస్తారు. ఇప్పుడు మీరు పలికిన ప్రగల్భాలను తలుచుకొని అప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తారు. షడప్! నోటికొచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు. చూడు, మీ పథకాలేవి పారం. క్షుద్రశక్తులున్నాయని మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోవటమే కాకుండా ప్రజలందరినీ భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఇక మీ కుతంత్రాలు సాగవు. కారు నీడల్లో మసులుతూ ఘోరమైన నేరాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని వెతికి వెంటాడి పట్టుకుని చట్టరీత్యా శిక్షించే రోజు చాలా దగ్గరలో ఉంది. ఎవరిని పట్టుకుంటారు? ఎందరిని పట్టుకుంటారు? ఎలా అని శిక్షిస్తారు? ఒకరా, ఇద్దరా? మహావిప్లవానికి సన్నాహాలు జరిపిస్తూ యావత్ ప్రపంచం కరకింకర మహాసామ్రాజ్య స్థాపన చెయ్యటానికి అందరూ వేలాది భక్తులు ఉన్నారు. అన్ని రంగాల్లో ప్రముఖ స్థానాలు ఆక్రమించుకొని ఉన్నారు. ఎవరో ఎందుకు? నీకెంతో ఆప్తులు, ఆత్మీయులైన వారు కూడా ఎందరో మావాళ్లే. వాట్? నీ అమాయకత్వాన్ని చూస్తూ ఉంటే నవ్వాగటం లేదు నాకు. మూర్ధాభిషిక్తుడు భీష్టి నాయక్కు విశ్వాసపాత్రురాలైన ఆమె గురించి కూడా నీకు తెలియదు.
ఆమెకు కూడా శిక్ష పడేట్టు చేయగలవా? ఏనాడో మా మనిషి అయిపోయిన ఆమె. ఆమె ఆమె ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు మార్తాండ్? అలా చూస్తావే, మాట్లాడు. స్పీకప్. నిన్నే అడిగేది. ఐ సే స్పీకప్. మార్తాండ్, నీకే చెప్పేది. పవన్ గారు, డాక్టర్ సంజీవరావు హీస్ ఎ ఫ్రాడ్. ఇతనికి పిచ్చి లేదు. ఇన్నేళ్లుగా మిమ్మల్ని చీట్ చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు. అసలు ఏం జరిగింది పవన్ గారు? హీస్ క్వైట్ నార్మల్ అండ్ హెల్దీ. స్పష్టంగా మాట్లాడగలడు. మార్తాండ్, చెప్పు, ఏమిటి ఇందాక నువ్వు నాకు చెప్తోంది? మార్తాండ్, నీ నాటకాలు ఆపు. మాట్లాడు, మాట్లాడు మార్తాండ్. పవన్ గారు, వాట్ ఇస్ దిస్ పవన్ గారు? పేషెంట్ పట్టుకుని ఎలా కొడతారేంటి? దిస్ ఇస్ టూ మచ్. ఇతను వార్డులోకి తీసుకెళ్ళండి. డాక్టర్, మీరు నా మాటలు ఎందుకు నమ్మటం లేదు? హీస్ ఎ క్రిమినల్. మీరు రావటం చూసి వాడు నాటకాలు ఆడుతున్నాడు. ఓ క్షణం క్రితం వరకు నాతో ధారాళంగా మాట్లాడాడు. ఈజ్ ఇట్? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఎనీహో, మీరు నా క్వార్టర్స్కి ఒకసారి రండి. కన్నా, ఆ. నేను చెప్పింది నిజమే కదూ? అతను ఆ కరకింకర భక్తుడే కదూ? అనుమానం లేదు. అమ్మా, నేను ఈ విషయం వెంటనే డీజీపీ గారికి ఫోన్ చేసి చెప్పాలి. ఆ మార్తాండ్ని అరెస్ట్ చేసే వరకు నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఓ వారం 10 రోజుల పాటు మామయ్య ఇంటికి వెళ్ళుండు. అతనేమన్నాడు? కన్నా, మాట్లాడవే. అతనేం మాట్లాడాడు? భీష్ తినాయకు విశ్వాసపాత్రురాలైన ఒక ఆమె గురించి ఏదో చెప్పాడు. ఆమె నాకు ఆత్మీయురాలట. అంటే ఎవరి గురించి? ఏమోనమ్మా. క్లారా, నీ గురించి ఆలోచిస్తున్నాం. క్లారా, మా ఇద్దరి మానసిక పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ఒకరి కోసం ఒకరం పరితపించాం. నిద్రాహారాలు మాని ఒకరినొకరు అన్వేషించుకున్నాం. ఈ జన్మలో ఇక కలవమేమోనని కొన్ని సందర్భాల్లో కుమిలిపోయాం. అలాంటిది సృష్టి కనికరించడంతో మేం కలుసుకోవడం సాధ్యపడింది. ఒకరినొకరం గుర్తించుకోవడంతో మా కలలు పండాయి. అయినా ఎందుకో ఏదో వెలితిగా ఉంది. కలుసుకున్నాం కానీ కలిసి ఉండటం సాధ్యమేనా అనే అనుమానం మనసును పీడిస్తోంది. 2 విభిన్న జీవ ప్రమాణాలకు చెందిన మీ ఇద్దరి కలయిక నిజానికి వాంఛనీయం కాదు. కానీ మీ మైత్రి అసమానమైనది. ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొంటూ, దుష్టుల దురాగతాల్ని భరిస్తూ, ఎదురు దెబ్బల్ని తట్టుకుంటూ కొన్ని యుగాలుగా మీ అనుబంధం బలపడుతోంది. ఆరంభం నుంచి మీ అపూర్వమైన స్నేహాన్ని గమనిస్తూ వచ్చిన సూక్ష్మమండలాధీశులు, శ్వేతాంబరదారులు మీరిలా కలుసుకోవటం చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆది భౌతిక లోకం నుంచి వచ్చిన వాయుద్భవ కన్యతో పంచభూతాల సమ్మిళితమైన మానవుడి పరిణయానికి మంతనాలు జరుగుతున్నాయి. అనిరుద్, అసాధ్యమైనది సుసాధ్యం చెయ్యాలంటే ఆత్మబలంతో పాటు అచంచల విశ్వాసం కూడా కావాలి. అనుమానాల్ని పక్కకు పెట్టి ఈ జన్మలో మీరు ఎదుర్కోబోతున్న కఠిన పరీక్షల గురించి యోచన చెయ్యండి. పూర్వజన్మలో సత్యకామల ఆది భౌతిక లోకాన్ని దర్శించడానికి వెళ్లటం గుర్తు తెచ్చుకో. అక్కడ సుపర్ణ రూపంలో ఉన్న అనిలతో గడిపిన మధురక్షణాల్ని తలుచుకో. అప్పటి దివ్యమైన అనుభూతులు, చేదు జ్ఞాపకాలే ఇప్పటి మీ సమస్యలు ఎదుర్కోవడానికి గుండె నిబ్బరాన్నిస్తాయి.
క్లారా, సత్యకామగా ఆ లోకానికి నేను వెళ్ళగలిగాను కానీ అనిలను పొందలేకపోయాను. ఇప్పుడు నా కోసం అనిలే దిగి వచ్చింది. ఈ జన్మలోనైనా మా ప్రేమ ఫలిస్తుందా? ఎంతటి వారైనా కర్మ సిద్ధాంతాలకి లోబడి ఉండక తప్పదు. ముఖ్యంగా సృష్టి సూత్రాలకే ఎదురు నిలిచిన మీలాంటి వారు కర్మ ఫలితాల్ని అనుభవించక మానరు. అందుకే ఎన్ని యుగాలైనా మీ ప్రేమ ఫలించలేదు. అయితే సత్యదర్శనం మిమ్మల్ని ఈ కర్మబంధాల నుంచి విముక్తి ప్రసాదించగలదు. జ్ఞానసిద్ధి పొందిన వారికి కర్మ సిద్ధాంతం అన్వయం కాదు. జ్ఞానఫలం అందుకున్నవారు కర్మవలయం నుంచి పైకి తేలి వచ్చి తమ జీవిత చిత్రాన్ని తమకు నచ్చిన రంగులతో తీర్చిదిద్దుకోగలరు. సూక్ష్మ మండలాల్లో మీ గురించి మంతనాలు జరుగుతున్నాయని, అక్కడి వారు మీకు తోడ్పడదామని అనుకుంటున్నారని గుర్తుంచుకోండి. ఇక విధి నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడవలసిందే. వద్దు నిరుత్, వద్దు. మనకు వివాహం వద్దు. నా మనసు కీడు శంకిస్తుంది. నా మూలంగా నీకేదైనా అపాయం సంభవిస్తే నేను భరించలేను. ఇక మనం ఎన్ని జన్మలెత్తినా ఒకటి కాజాలమన్న విషయం నాకు బోధపడుతోంది. ఈ జన్మలో నిన్ను చూడాలన్న కోరిక ఏదో విధంగా తీరింది. నాకదే మహాప్రసాదం. ఆ సంతృప్తితోనే ఈ తనువు చాలించగలను. ప్రకృతి మన కలయికను సహించదు. నాకు ఆ విషయం తెలిసిపోయింది. నువ్వు నాకు దగ్గరవుదామనుకుంటే మిగిలేది వ్యధ మాత్రమే. మనసు దిటవు చేసుకుని నాకు దూరంగానే ఉండు. ఈ లోకానికి నీ అవసరం చాలా ఉంది. నువ్వు చేయవలసిందేమిటో చూడు. కొన్ని జన్మాలుగా నువ్వు తాత్సారం చేసిన విషయాలపై నీ మనసు లగ్నం చేసి ముందుకు సాగిపో. నీ ప్రేమ నీ లక్ష్య సిద్ధికి సంఖ్యలా కాకూడదు. నన్నిలా వదిలేనేస్తామా? అనిల, నీ ప్రేమ సంఖ్యల కాదు, నా సంసిద్ధికి ప్రేరణ. నువ్వు లేకుండా ఒక అడుగు కూడా నేను ముందుకు వేయలేనని నీకు మాత్రం తెలీదా? వెలుగులోనైనా అంధకారంలోనైనా మనం కలిసి నడవాల్సిందే. వెలుగులో ఈ సృష్టి అందాల్ని వింతల్ని కలిసి చూడాలి. అంధకారంలో ఒకరికొకరం చేయూతనిచ్చుకోవాలి. నువ్వు లేకుండా నేను అసంపూర్ణంగానే మిగిలిపోతాను. నా లక్ష్యం నెరవేరాలంటే, నేను ఈ ప్రపంచానికి ఉపయోగపడాలంటే నువ్వు నా సరసన నిలబడాల్సిందే సఖీ. ఏది సాధించినా నువ్వు అందించే స్ఫూర్తితోనే సాధించగలను. ప్రాణనేస్తమా, మనం కలలు కన్న భవిష్యత్తు ఎంతో చేరువలో ఉంది. ఈ తరుణంలో నువ్విలా కుమిలిపోకూడదు. సూర్యోదయానికి కొన్ని ఘడియల ముందు ఆకాశంలో కటిక చీకట్లు అలముకున్నట్టే అవరోధాలన్నీ కరిగిపోయి మన ప్రేమ ఫలించనున్న శుభ సమయంలో నిరాశ నిస్పృహలు నిన్ను కృంగతీస్తున్నాయి. నన్నేం చేయమంటావు సత్యకామ? మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఈ క్షణంలో అభేదానంద స్వామి అనిలం చూసి ఏమంటాడో. మానవుల్లో సహజంగా ఉండే ఉద్వేగాలు అనుభూతులు అనిల్లో ప్రతిఫలిస్తున్నాయి. అనిలది మానవేతర ఆత్మ అయినప్పటికీ కొన్ని జన్మల నుండి అనిరుద్ పట్ల పెంచుకుంటున్న మమకారంతో తనలో అసంకల్పంగానే మానవ ప్రకృతి తళుక్కులు కానవస్తున్నాయని ఒప్పుకుంటాడా? ఎక్స్క్యూజ్ మీ. అరే పవన్, రండి. ఐ డిస్టర్బింగ్ యూ? ఓ నాట్ ఎట్ ఆల్, ప్లీజ్ కూర్చోండి. మీ అమ్మాయి అంకిత ఇంట్లో లేదా? లేదండి, ఫ్రెండ్స్ దగ్గరికని బయటికి వెళ్ళింది. అనిరుద్ధు కోసమైతే మీ ఇంటికే వెళ్ళుండొచ్చు. నేను వాళ్ళ గురించి మాట్లాడటానికి వచ్చాను. యాక్చువల్లీ మీరు ఆ రోజు మా ఇంటికి వచ్చి అంకితను మా వాడికిచ్చి పెళ్లి చేయమని ప్రపోజ్ చేశారు. మీకు తర్వాత జవాబిస్తాను. కానీ యూనో, ఇట్స్ ఆల్ రైట్ పవన్ గారు, అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. మీ అబ్బాయికి మరో అమ్మాయిని ఎవరినో అనుకుంటున్నారట? నా ఫ్రెండ్ విద్యాధర్ కూతురు అనిలని. గుడ్. ఆ రోజు అదే అనిలతో మావాడి పెళ్లి విషయం మాట్లాడటానికి విద్యాధర్ ఇంటికి వెళ్ళిన రోజు మాతో పాటు మీ అమ్మాయి అంకిత కూడా వచ్చింది. మా మాటలు విని బాగా అప్సెట్ అయి అబ్రప్ట్గా వెళ్ళిపోయింది. ఆ రాత్రి అనుకుంటాను నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది తను. ఐ ఫీల్ వెరీ సారీ. అనిరుద్ధుతో ఆమె పెంచుకున్న అటాచ్మెంట్ని అర్థం చేసుకోలేక అంకిత సమక్షంలోనే అనిరుద్ధు పెళ్లి ఖాయించేయటం పొరపాటే. వీ షుడ్ హ్యావ్ బీన్ కేర్ఫుల్. బాగా డిప్రెషన్లోకి వెళ్ళి ఆ పని చేసి ఉండాలి తను. ఎస్,
కానీ అంత పని చేస్తుందని నేను కూడా అనుకోలేదు. హాస్పిటల్లో డాక్టర్లు పెదవి విరిచేశారు. ఇక అంకిత నాకు దక్కదని అనుకున్నాను. కానీ గాడ్ ఈస్ గ్రేట్. కోమాలోకి వెళ్ళిందనుకున్న అంకిత అందరూ చూస్తుండగానే మిరాకిలస్గా స్పృహలోకి వచ్చి కోలుకుంది. బట్ యు నో సంథింగ్ మిస్టర్ పవన్, అప్పటి నుంచి అంకిత పూర్తిగా మారిపోయింది. మాట తీరు, చూపులు, నడక అన్నీ మారిపోయాయి. రూపం తప్ప అన్నీ మారిపోయాయి. అంటే నాకు అర్థం కాలేదు. ఎలా చెప్పాలో నాకు కూడా తెలియటం లేదు. మునుపు అంకిత చాలా సెన్సిటివ్గా ఉండేది. చిన్న విషయాలకు కూడా బాగా అప్సెట్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఏ విషయానికి చెల్లించకుండా అన్నీ తెలిసిందల్లా మాట్లాడుతోంది. తన వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయిందనిపిస్తోంది. ఇంకో విషయం తెలుసా? అనిరుద్ధితో అనిల పెళ్లి జరిపించడం తన బాధ్యత అన్నట్టుగా మాట్లాడుతోంది. వాళ్ళిద్దరికీ తనే గైడ్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఐ డోంట్ నో వేర్ దిస్ ఈస్ గోయింగ్ టు లీడ్. అంకితలో వచ్చిన ఈ మార్పు అసహజంగా ఉందనుకుంటున్నారా? పోనీ సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేశారా? చేశాను. డాక్టర్ సహాయ్ అని ప్రాక్టీసింగ్ సైకియాట్రిస్ట్, మా ఫ్యామిలీ ఫ్రెండ్. అంకితని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. ఈ మధ్యనే అంకితని కూర్చోబెట్టి మాట్లాడాడు. అనిరుద్ధ్ విషయంలో డిసప్పాయింట్ అయిన అంకిత ఎమోషనల్ షాక్కి గురైందని, అందులోంచి కోలుకునేటందుకే తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకుందని అంటాడు. అయితే అనిరుద్ధ్ పట్ల అటాచ్మెంట్ తెంచుకోకుండా ఉండటానికే అతని శ్రేయోభిలాషిగా, గైడ్గా మాట్లాడుతోందట. అంకిత ఇంతకు ముందెప్పుడో చదివిన అక్కల్టిజం పుస్తకాల ప్రభావం కూడా ఆమెపై చాలా ఉందంటారు డాక్టర్ సహాయ్. అకల్టిజం పుస్తకాలేంటి? వాక్ ఇన్ పర్సనాలిటీ, స్ట్రేంజర్స్ ఎమాంగస్ అంటూ ఏవో కొన్ని పుస్తకాలున్నాయట. ఎవరైనా జీవితంలో విరక్తి పెంచుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే యాస్టల్ వరల్డ్ అంటూ ఒకటి ఉందట. అందులో ఉన్న ఆత్మ చనిపోవాలనుకుంటున్న వారి శరీరంలో ప్రవేశిస్తుందట. అంటే పాత శరీరంలో కొత్త ఆత్మ. సిల్లీ నాన్సెన్స్. అంకిత అలాంటి పుస్తకాలు చదివింది కాబట్టి ఇప్పుడు ఎమోషనల్ షాక్ నుంచి బయటపడటానికి సబ్కాన్షియస్గా తనలో ఏదో కొత్త ఆత్మ ప్రవేశించిందని ఊహించుకుంటోందని డాక్టర్ సహాయ్ అభిప్రాయం. ఇదే కనుక ఇలాగే కొనసాగితే ఆమెలో స్ప్లిట్ పర్సనాలిటీ ఏర్పడవచ్చని భయపడుతున్నాను నేను. ఓ గాడ్, ఇదంతా మావాడి వల్లే జరిగింది. ఇలాంటి సబ్జెక్ట్స్కి సంబంధించిన పుస్తకాలు అంకితకి తనే ఇచ్చుంటాడు. ఆ మధ్య మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు కూడా అంకితతో ఏవో ప్రయోగాలు చేసి ఆత్మలతో మాట్లాడాడట. ఐ విల్ నాట్ స్పేర్ హిమ్ నౌ, స్టూపిడ్ ఫెలో. ప్లీజ్ పవన్ గారు, కామ్ డౌన్. అయినా మీ అబ్బాయిని కోప్పడి ప్రయోజనం ఏముంది? అతనేం చిన్నపిల్లాడా? లీవ్ ఇట్. అయినా మొదటి నుంచి మా అమ్మాయి చాలా సెన్సిటివ్ అని చెప్పాను కదా, తనే కాస్త ఓవర్ రియాక్ట్ అయి ఉంటుంది. అసలు మొదటి నుంచి మా అమ్మాయి నర్వస్ సిస్టమ్ కొంచెం వీక్ లేండి. కొన్నాళ్ల క్రితం వరకు సోమ్నాంబులిజం ఉండేది తనలో. సోమ్నాంబులిజం అంటే నిద్దట్లో లేచి నడవటమా? అది పెద్ద ప్రాబ్లం కాదే. కాదనుకోండి, కానీ ఒకసారి మాత్రం నన్ను హడల కొట్టేసింది. సోలాపూర్కి బిజినెస్ పని మీద వెళ్తూ అంకిత నాతో తీసుకువెళ్ళాను. ఆదిలాబాద్లో నైట్ హాల్ట్ చేసి గెస్ట్ హౌస్లో దిగా. ఆ రాత్రి నిద్దట్లో లేచి కారు స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోయింది. ఓ గాడ్. తీసుకోండి. ఆ తర్వాత మర్నాడు లేచి ఎంత కంగారు పడిపోయానో. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ పూటంతా వెతికితే కనపడింది. ఎక్కడో తెలుసా? ఆదిలాబాద్ అడవుల్లో చెట్ల మధ్య కారాపి గుట్ట మీద పడుకుని నిద్రపోతుంది. ఆదిలాబాద్ అడవుల్లోనా? సుదర్శన గారు, ఎప్పుడు జరిగింది ఇది? గుర్తుందా మీకు? చాలా రోజులైందండి. చెప్తానుండండి. ఆగస్టు 12, 13 తారీఖుల్లో అయి ఉంటుంది. ఎందుకు అడుగుతున్నారు? చెప్తాను. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్? షూర్. హలో, డాక్టర్ ఐజాక్, నేను పవన్ కుమార్ మాట్లాడుతున్నాను. ఫైన్, థ్యాంక్ యూ. డాక్టర్ రమణమూర్తి గారు అబ్బాయి బాబ్జీ చనిపోయింది ఎప్పుడు చెప్పగలరా? ఎగ్జాక్ట్ డేట్ చెప్పగలరా? ఆగస్ట్ 13. ఆర్ యు షూర్? ఏం లేదు, నేను వచ్చి మీతో పర్సనల్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఏమైంది? బాబ్జీ ఎవరు? సుదర్శన్ రావు గారు, నన్ను ఇన్నాళ్ళు వేధిస్తున్న ఓ ప్రశ్నకి ఇవాళ అనుకోకుండా సమాధానం దొరికింది. నేను ఇందాక చెప్పానే, మావాడు అంకిత మీదకి ఆత్మలను రప్పించి మాట్లాడించాడని. ఆ ఆత్మ ఆ మధ్య చనిపోయిన బాబ్జీ ఆత్మ. అంకితలో ప్రవేశించిన బాబ్జీ ఆత్మ తనని విచ్కల్ట్ వాళ్ళు విషం ఇచ్చి దారుణంగా మర్డర్ చేశారని ఎంతో వివరంగా చెప్పిందట. అంతవరకు బాబ్జీది ఆత్మహత్య అనుకుంటున్న అతని తండ్రి డాక్టర్ రమణమూర్తి
పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయమన్నారు. ఆదిలాబాద్ అడవుల్లో విచ్కల్ట్ వాళ్ళు ఎక్కడో స్థావరం ఏర్పరచుకున్నారన్న విషయం తెలిసిందే కాబట్టి సియోంగ్స్లో అంకిత చెప్పిన విషయాలన్నీ నమ్మేట్టుగానే ఉన్నాయి. కానీ కానీ చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ ఇలా వచ్చి తమను చంపిందెవరో చెప్పుకుంటూ పోతే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకండి? దాట్స్ వై బాబ్జీ ఆత్మ ఈ మాటలన్నీ చెప్పిందంటే నేను నమ్మలేను. మరి అంకితకి ఈ వివరాలన్నీ ముందే తెలుసంటారా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అదే నేను ఆలోచిస్తుండిపోయాను ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు అర్థమైంది. బాబ్జీ ఆగస్టు 13వ తేదీన ఆదిలాబాద్ అడవుల్లోకి వెళ్ళొచ్చాకే చనిపోయాడు. సరిగ్గా అదే ఆగస్టు 13న మీ అమ్మాయి అంకిత కూడా ఆదిలాబాద్ అడవుల్లోకి వెళ్ళింది. అంటే అడవిలో అంకిత బాబ్జీని కలిసి ఉండొచ్చు, లేదా బాబ్జీ చేత విచ్ కల్ట్ వాళ్ళు విషం తాగించడం కూడా చూసుండొచ్చు.